లోకానుసారంగా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. ముందు వారు మనం చెప్పుకున్నాం, సంఘం అనేది దేవుని యొక్క పాలన అయి ఉండాలి. అది మనిషి రీతిగా దానిని మనము నడిపించుకోకూడదు. సంఘము దేవుని యొక్క పాలన కాబట్టి దేవునికి అనుకూలంగానే సంఘాన్ని మనం నడిపించుకోవలసినటువంటి వారమైనా కానీ అది మానవ రీతిగా దానిని ఏమాత్రము కూడా మనము దానిని నడిపించుకున్నకు వీలు లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మాటలను బట్టి ఆలోచించగలిగినప్పుడు కొరింథీలో పత్రిక రాయబడింది కదా. కొరింథీలో ఉన్న సమస్యలకు పౌలు ఏం చేశాడంటే పత్రిక రాశాడు. కొరింథీ అనేటువంటిది అన్యజనులతో, దేవుణ్ణి ఎరుగని ప్రజలతో ఉన్నటువంటి పట్టణం. కాబట్టి అటువంటి పట్టణంలో ఏం జరిగింది? సంఘాన్ని లోకానుసారంగా ఆలోచించుకొని దాన్ని మనుషు రీతికి భుజించేసుకున్నారు. ఆ తర్వాత మనుషుల యొక్క అతిశయాలతో పోయి సువార్తను తమకు అనుకూలంగా వాక్చాతుర్యంగా దానిని ప్రకటించుకునేటువంటి పరిస్థితి వెళ్ళింది. కాబట్టి అంతేకాకుండా జరిగిన విషయాలు మనం చూస్తే జారత్వం అనేటువంటి సమస్య ఆనాటి కాలంలో ఉండేది. అటువంటి సమస్యతో తండ్రి భార్యనే ఉంచుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి పౌలు గారు దాన్ని ఖండించాడు. ఎందుకంటే సంఘం పరిశుద్ధమైనది కాబట్టి సంఘములో ఉన్నటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి పరిశుద్ధులుగానే జీవించాలి. కానీ అపవిత్రమైన కార్యక్రమాలు సంఘంలో జరగడానికి వీలు లేదు. కాబట్టి అటువంటి వాటిని ఖండించాలని, బుద్ధి చెప్పాలనేటువంటి విషయాన్ని దేవుడు కోరి ఉన్నాడు. అందుకని పౌలు గారు ఏం చేశాడు అన్నట్లయితే దానిని ఖండించాడు. అలాగే 6వ అధ్యాయంలోకి వస్తే సంఘంలో ఏమున్నాయన్నట్లయితే వాళ్ళకున్న సమస్యలని అన్యుల దగ్గర తీసుకెళ్లి తీర్పు తీర్చుకుంటున్నారు. అరే, మీరు దేవదూతలకే తీర్పు తీర్చవలసిన వారై ఉండగా, లోకానికే మీరు తీర్పు తీర్చవలసిన వారై ఉండగా మీరు లోకుల దగ్గరికి వెళ్ళి తీర్పు తీర్చుకోవడం ఏంటి అని పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి ఏమంటున్నాడు అన్నట్లయితే క్రైస్తవుడు ఎప్పుడూ కూడా తీర్పు తీర్చేవాడిగానే ఉండాలి కానీ తీర్పు తీర్చుకునేవాడిగా, తీర్చబడేవాడిగా ఉండకూడదని పౌలు తెలియజేశాడు. ఒకవేళ ఎవరైనా అన్యాయస్తులుగా బతికితే అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని సంగతి తెలియజేశాడు. కాబట్టి క్రైస్తవుడు ఎప్పుడు క్రైస్తవుడుగానే బ్రతకాల. అందుకని ఈ పత్రిక రాస్తూ ఇంకేం చెప్తున్నాడు అంటే, మనకి స్వతంత్రం కలదు కదా అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి లేదు. మనం ఏదైనా చేయడానికి పౌలు గారు అంటున్నాడు, నేను ఏదైనా చేయడానికి నాకు స్వతంత్రత ఉంది కానీ అన్నిటి యందు నాకు స్వతంత్రత కలదు కానీ అన్నీ చేయదగినయో కావు అని చెప్పారు. అందుకని జాగ్రత్తకి దూరంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని హెచ్చరిక చేశాడు. అలాగే ఎందుకు అన్నట్లయితే దేహము దేవునికి ఆలయం, పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కనుక మీరు దేవుని సొత్తు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాగే కొరింథీ పత్రికలో మరొక సమస్య వివాహ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు 7వ అధ్యాయంలో. కాబట్టి ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే ప్రతి సొంత పురుషునికి సొంత స్త్రీ ఉండాల. వివాహం అనే బంధం ద్వారా వారి కోరికలు నెరవేర్చుకోవడానికి ఏం చేయబడాలి అన్నట్లయితే వారిరువురు వివాహం అనే బంధం ద్వారా జతపరచబడి వారికి ఒకరి మీద ఒకరికి హక్కు ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అలాగే వివాహ బంధాన్ని చేసుకుని జీవించాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. దాన్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు. తర్వాత కన్యకల విషయమై మాట్లాడుకుంటూ ఒకవేళ ఏ స్త్రీ అయినా సరే ఒకవేళ పునర్వివాహం చేసుకోవాలి అంటే భార్య చనిపోతేనే మరలా తిరిగి వివాహం చేసుకోవాలి కానీ భార్య బ్రతికి ఉండగా మరొక వివాహం చేసుకోకూడదు, భర్త బ్రతికి ఉండగా మరొక వివాహాన్ని చేసుకోకూడదు. అది వ్యభిచారం అవుతుంది కానీ దేవుడు దానిని వివాహపు లెక్కలోకి తీసుకోడు. కాబట్టి అందుచేత వివాహ బంధంలో ఒకవేళ భార్య చనిపోయి వితాంతుగా కానీ ఉంటే, భార్య చనిపోయి ఒకవేళ ఒంటరిగా ఉంటే అటు వారు తిరిగి పునర్వివాహము చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ వచ్చాడు.
డబ్బునందే వారు వివాహం చేసుకుని మళ్ళీ వివాహ బంధాన్ని కొనసాగించవచ్చు అని తెలియజేశాడు. ఎవరైనా వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోదలిస్తే వారు అలాగే ఉండిపోవచ్చు. కానీ ఒకవేళ వారి జీవితంలో జాగ్రత్త క్రియలనే ఆలోచన వస్తే మాత్రం ఖచ్చితంగా వివాహము చేసుకోవాలనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి వివాహం ఎందుకంటే దేవుడి వివాహాన్ని అన్ని విషయములలో ఘనంగా ఇచ్చాడు. కాబట్టి ఆ విధమైన దేవుని నియమాన్ని ఏకీభవించాలనే విషయాన్ని తెలియజేసుకుంటా వచ్చినటువంటి రీతిని చూస్తున్నాం. విగ్రహార్పితమైన వాటిని తినకూడదు అనేటువంటి విషయాన్ని పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి అంతేకాకుండా ప్రభురాత్రి భోజన విషయం గురించి కూడా తెలియజేసినటువంటి సంగతిని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభురాత్రి భోజనం వారు ఒక భోజనంగా తీసుకుంటున్నారు, కానీ దాన్ని తీసుకోవాల్సిన రీతిని వారు ఎరుగకే తప్పు చేస్తున్నారు. అందుకని ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో అలాగే క్రమబద్ధంగా తీసుకోవాలనే హెచ్చరిక పౌలు గారు తెలియజేశారు. 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వారముల గురించి మాట్లాడతారు. కాబట్టి క్రీస్తు శరీరంలో ఉన్నటువంటి ఏ వరమైనా సరే క్రీస్తు సేవాభివృద్ధి కానీ తను అతిశయపడడానికే కాదు. కాబట్టి అందుకని ఏ వ్యక్తి అయినా సరే ఏం చేయబడాలి అన్నట్లయితే క్రీస్తు యొక్క శరీరంలో ఏ వరములు అయితే ఇవ్వబడ్డాయో ఆ వరములు క్రీస్తు యొక్క క్షేమాభివృద్ధి కొరకే దాన్ని కొనసాగింపజేయాలి అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకని 9 వారాలు నాడు ఇవ్వబడ్డాయి. ఆ 9 వారాలు ఒక స్థానిక సంఘంలో వారు ఉండి ఒక స్థానిక సంఘము ఏం చేయబడాలి అంటే క్షేమాభివృద్ధి కొరకు వారు బాధ్యత కలిగి పని చేయవలసినటువంటి వారే ఉన్నారని చెప్పుకొచ్చాడు. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 14వ అధ్యాయంలో భాషలు ప్రవచనాల గురించి తెలియజేసుకుంటూ వచ్చాడు. 15వ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గురించి తెలియజేసుకుంటూ వచ్చాడు. ఈ విషయములన్నీ మాట్లాడి తను ఏం చేశాడంటే సంఘములో ఉన్న సమస్యలకు దేవుని ఆత్మ మూలంగా దేవుని చిత్తం ఏమైతే ఉన్నదో ఆ సంగతులన్నీ కూడా పత్రికగా పౌలు గారు రాశారు, తెలియజేశారు. ఆ తర్వాత 2వ పత్రిక కొంతకాలానికి రాస్తున్నాడు. ఈ 2వ పత్రిక రాసిన సందర్భము మనం ఆలోచన చేస్తే పౌలు గారి యొక్క అపోస్తలత్వం మీద ఏం చేశారంటే అపోహపడ్డారు. ఈయన ఎలాగ అపోస్తులుడు అవుతాడు? 12 మంది అపోస్తుల్లో అపోస్తులుడు కాదే, ఈయన అపోస్తుడని ఎలా చెప్పుకుంటున్నాడు అనేటువంటి రీతిలో వాళ్ళు ఏం చేశారంటే అభ్యంతరాలు తెలియజేస్తారు. ఎందుకంటే ఈ యొక్క అన్యజనుల సంఘములో ఎలా ఉన్నాడు అన్నట్లయితే ఈయన ఒక రాయబారిగా లేకపోతే అపోస్తుడుగా తను ఏం చేస్తున్నాడంటే ఒక బాధ్యత కలిగి పని చేస్తున్నాడు. కాబట్టి ఇదేంటి ఈయన ఎంత పెత్తనం చేస్తున్నాడు, ఈయనకి ఏ అధికారం ఉన్నది అని చెప్పేసి ఏం చేశారంటే, ఎందుకంటే కొన్ని ఖండిస్తున్నాడు కదా, ఖండించే వాళ్ళకి తప్పుడుగా నడిచిన వాళ్ళు ఖండించినప్పుడు అంగీకరించి సరి చేసుకుంటే తప్పు లేదు. కానీ అది సరి చేసుకోకుండా మమ్మల్ని అంటానికి ఇతనే పాటి వాడు అనడానికి వంకలు ఎదుర్కొంటా ఉంటారు. అలాగా అపోస్తులైన పౌలు మీద కొన్ని అపోహలు సృష్టించారు. అతను అపోస్తలత్వానికి అపోహలు సృష్టించారు. అతను చేసే పరిచర్యకే అపోహ పుట్టించారు. కాబట్టి దాని అంతటికి మరలా 2 కొరింథీ రాయవలసినటువంటి అవసరం వచ్చింది. 2 కొరింథీ పత్రిక రాయవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని ఎక్కువగా ఈ పత్రికలో దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు పౌలు గారు. నేను అపోస్తులనే, దేవుని యొద్ద నుండి వచ్చిన పరిచర్యనే నేను కలిగి ఉన్నాను అనడానికి ఈ కొరింథీ పత్రికలో ఎక్కువ శాతము ఈ 13వ అధ్యాయాల్లో తను మాట్లాడుకుంటున్న రీతిని మనము గమనించవచ్చు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ కొరింథీ పత్రిక రాస్తూ ఈ 1వ అధ్యాయం మనం చదువుతున్నట్లయితే జాగ్రత్తగా గమనించండి. కొరింథీలు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం మనం గమనించగలిగినప్పుడు తను ఏమంటున్నాడు అంటే, దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు యొక్క అపోస్తుడైన పౌలు మన సహోదరుడైన తిమోతియు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయదంతటనున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక అని చెప్తూ 3వ వచనంలో ఏమన్నాడంటే, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు.
కనికరము చూపుతండి, కనికరము చూపుతండి. సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును కాక. కనికరము చూపుతండి. దేవుడు ఎటువాడయ్యా అంటే కనికరము గలవాడు. దేవుని మంచి మాట మనం చూసినట్లయితే చూడండి, 145వ కీర్తనలో 145వ కీర్తనలో మనం చూసినట్లయితే 145వ కీర్తన 9వ వచనం మనం చూస్తే 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా అందరికి ఉపకారం. దేవుని వలన నాకు ఉపకారం కలగలేదని చెప్పుకోవడానికి ఏమీ లేదండి. భూమి మీద బ్రతికిన పుట్టిన నాటి నుండి చనిపోయేంత వరకు ఆయన మనకి ఏమై ఉన్నాడో ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఉపకారం చేయకుండా బ్రతుకులేదు మనకి. నా అంతటి నేను బ్రతికేస్తున్నాను అనడానికి ఏదీ లేదు. ఎందుకంటే దేవుని ఉపకారం. ఈరోజు భూమి ఉందంటే ఆ భూమిని దేవుడు కలుగు చేశాడు. భూమిలో ఉన్నవి సమస్తం ఏమైనా ఉన్నాయి అన్నట్లయితే దేవుడే కలుగు చేశాడు. కాబట్టి ఈరోజు నీకు సూర్యోదయం అవుతుందంటే అది దేవుని వలనే, వర్షం పడుతుందంటే దేవుని వలనే, మంచు పడుతుందంటే దేవుని వలనే. ఈ రోజు నువ్వు ఏమన్నా ఆహారం తింటున్నావు అంటే దేవుని వలనే. ఈ రోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే దేవుని వలనే. నీవు ఈ రోజు ఈ స్థితి కలిగి ఉన్నావు అంటే దేవుని వలనే. ఈ రోజు దేవుని వలనే, ఆయన ఉపకారం వలనే నువ్వు బ్రతుకుతున్నావు. నేను బ్రతుకుతున్నాను, అందరూ బ్రతుకుతున్నారు. ఎందుకంటే దేవుడు అందరికీ ఉపకారి. అందరికీ దేవుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మన ఆహారం తిన్నావు అంటే అది దేవుడు ఉపకారం. ఈరోజు బట్ట కట్టుకున్నావు అంటే అది దేవుడు ఉపకారం. నీ బిడ్డలు నీ కుటుంబం చల్లగా ఉందంటే అది దేవుడు ఉపకారం. ఈరోజు కష్టపడి ఏమైనా సంపాదించుకున్నావు అంటే అది దేవుడు ఉపకారం. కాబట్టి దేవుడు ఉపకారి, దేవుడు ఉపకారి. అందుకని ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి అని చెప్తున్నాడు. అవును, ఆయన చేసిన ప్రతి పని మీద ఆయన కనికరం ఉన్నది. ఆయన చేసిన ప్రతి పని మీద ఆయన కనికరం ఉన్నది. కనికరింపబడుతున్నాం కాబట్టి ఈ లోకం ఎలా ఉంది. లేదంటే మన పాపిష్టి జీవితం వలన ఈ లోకంలో ఎక్కువగా పాపము చేతే ఈ లోకం ఎలా ఉన్నది అనే సంగతి మనకు తెలుసు. ఎక్కడ చూసినా పాపం అండి, ఎక్కడ చూసినా అన్యాయం అండి, ఎక్కడ చూసినా అక్రమం అండి, ఎక్కడ చూసినా అబద్ధాలండి, ఎక్కడ చూసినా మోసాలండి, ఎక్కడ చూసినా దుష్టత్వం అండి, దుర్మార్గత అండి. ఇలాగ మనుషులు ఎవరు చూసినా సరే ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా నలుమూలలకి వెళ్ళినా ఎక్కడ ఏం బాగుంది చెప్పండి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నటువంటి విధానాలు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, అంచేత యెహోవా అందరికీ ఉపకారి. ఆయన ఉపకారం చేస్తున్నాడు కాబట్టి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నవి కాబట్టి ఈరోజు ప్రియమైన వారులారా, ఈరోజు ఈ బ్రతుకు అనేది మనం కలిగి ఉన్నాం. అప్పుడప్పుడు మనం అనుకోవచ్చు, దేవుడు నాకేం చేశాడు. కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, అవసరత వచ్చినప్పుడు అనుకుంటున్నావు దేవుడు నాకేం చేశాడు అని. కానీ ప్రియమైన వారులారా, ఈరోజు నువ్వేదైనా కొంచెంలో కొంచెమైనా నువ్వు ఇలా ఉన్నావంటే దేవుని ఉపకారమే గుర్తించుకో. దేవుడు ఉపకారమే సంగతి గుర్తించుకో. దేవుడు కనికరము గలవాడు. నేను కనికరిస్తున్నాడు కాబట్టి నీకు ఆయన ఇస్తున్నాడు. కనికరిస్తున్నాడు కాబట్టి ఆయన ఇస్తున్నాడు. ఇంకా దేవుడు మన మీద కనికరం పొందేటటువంటి అవకాశం మరొకటి మనకి ఇచ్చాడు. అది ఏంటో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుతాం. ప్రియమైన వారులారా, అప్పుడప్పుడు అనుకుంటాం, నా కష్టాలు ఎవరికి తెలుసండి బాబు, నా బాధలు ఎవరికి తెలుసండి బాబు, ఆ దేవుడికి కూడా తెలియదండి బాబు అని బాగా అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నన్ను
అర్థం చేసుకుంటారు. అయ్యో అంటారు కానీ ఎవరు నాకు సాయం చేసే దిక్కే లేదండి బాబు అనుకునే పరిస్థితులు కూడా మనకు ఉంటా ఉంటాయి. అయితే ప్రియమైనటువంటి దేవుని వల్లగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లోకానికి మానవుడిగా వచ్చాడు. మనిషిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడో తెలుసా? నీవు పడే శోధన, నువ్వు పడే కష్టం, నువ్వు పడే బాధ, నీ అవసరత, నీ సమస్య ఏదైతే ఉందో, ఎలా నలిగిపోతున్నావో, ఎలా కృంగిపోతున్నావో, ఎలా నువ్వు శోధనలో చిక్కుకొని పోయి నలిగిపోతున్నావో, అటువంటి పరిస్థితులలో నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో తెలుసుకోవడానికే కటిక పేదోడుగా యేసుక్రీస్తు ప్రభు లోకంలోకి వచ్చాడు. కటిక పేదోడయ్యాడు, ఏమీ లేని వాడయ్యాడు. పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్నటువంటి వాడు, దేవుని స్వారూప్యము కలిగిన వాడు, అదంతా విడిచిపెట్టి నీకులాగా నాకులాగా వచ్చాడు. ఈ లోకంలో ఎలా వచ్చాడో తెలుసా? ఒక రాజుగా పుట్టలేదండి, రాజు గృహంలో పుట్టలేదు. ఆయన ఒక ధనవంతుడిగా పుట్టలేదు ఈ లోకంలో. ఆయన నీ బాధ ఏంటో అర్థం చేసుకోవడానికి, నీ కష్టం ఏంటో అర్థం చేసుకోవడానికే నీవు ఒక నీటి చుక్కు కోసం పడే బాధ ఎలా పడతావో, ఒక ఆహారం కోసం నువ్వు ఎలాంటి బాధపడతావో, ఒక వస్త్రం కోసం నువ్వు ఎలాంటి బాధపడతావో, నువ్వు కట్టుకునే ఇంటి కోసం నువ్వు ఎలా ఇబ్బంది పడతావో, ఇవన్నీ అర్థం చేసుకునేటట్లుగా ఎలా వచ్చాడో తెలుసా? ఒక పేదోడిగా పుట్టాడు, ఒక పేదింట్లో పుట్టాడు. అందుకే దేవుడు వాక్యం చదువుచున్నప్పుడు ఏం చెప్పబడుచున్నదే తెలుసా? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయట, నక్కలకేమో బొరియలు ఉన్నాయట. ఆకాశ పక్షులు ఎక్కడైనా వెళ్ళి చెట్టు మీద హాయిగా గూడు కట్టుకుని పడుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నక్కలు చూసినట్లయితే, నక్కలకేమో అన్నట్లయితే నక్కలు దాక్కోవడానికి, నక్కలకు కావాల్సినటువంటి బొరియలు ఉన్నాయి, కణాలు చేసుకుని హాయిగా పడుకుంటాయట. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏమీ లేనివాడే, తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదట ఆయనకి. నీకు నాకు ఇల్లు ఉందేమో కానీ యేసు ప్రభుకి లోకంలో ఏమి లేదంటే తలవాల్చుకోవడానికి స్థలం లేదు, పడుకోవడానికి స్థలం లేదు, ఆయనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక దిక్కు లేదు. అలాగే ఒక కటిక పేదోడుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించాడు. కనుక ప్రియమైన వారు, ఎందుకు అంత కఠినమైన పేద అంటే నీ యొక్క దరిద్రమైన బ్రతుకు అర్థం చేసుకోవడానికి, సాయం చేయడానికే ఆయన అన్ని కలిగి ఉండి ఏమీ లేనోడుగా వచ్చేసాడు. నీ బాధ ఏంటో అర్థం చేసుకోవడానికి, నీ అవసరం ఏంటో అర్థం చేసుకోవడానికి. నువ్వు ఎంత నలిగిపోతావో, ఎంత కృంగిపోతావో, ఎంత నిరాశపడిపోతావో, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా జీవితం అని చెప్పేసి ఎలా నువ్వు కృంగిపోతావో, ఆ పేదరిక బాధ ఏంటో తెలుసుకోవడానికే చిన్న అవసరం, చిన్న ఆహార సమస్య కొరకే మనం ఎంత బాధపడుతుంటామో, చిన్న అవసరం కోసం ఎంతలా కృంగిపోతామో, అవసరత నెరిగేటట్లుగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి కటిక పేదోడుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు ఆయన? ఇదిగో మన పక్షముగా విజ్ఞాపన చేయడానికి ప్రధాన యాజకుడుగా దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఆయన పరలోకంలో దేవుని యొక్క కుడిపార్శ్వమున ఉన్నాడు. చనిపోయి సమాధి చేయబడి మరణము నుండి తిరిగి లేపబడిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. ఆయన కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు అట? 15వ వచనంలో, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. నిజమేనండి? చాలా మంది అంటున్నారు, అయ్యా నీకేం తెలుసు, నేను ఒక దొంగగా బ్రతికానంటే లేకే కదా, అదే నా కడుపు నిండా ఉంటే నేను ఇంతగా దొంగతనం చేస్తాను, అబద్ధం ఆడతాను, ఇలాంటి చెడ్డ పని చేస్తాను అంటారు కదా. ఏమీ లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను? తప్పుడు పనులు చేస్తున్నాను, తప్పుడు పనులు చేస్తున్నానంట. ప్రియమైన వాళ్ళ నిజమే, మనిషి యొక్క జీవితంలో పాపిష్టి వాడిగా తనకు లేకే తప్పుడు పనులు చేస్తున్నాను. ఈరోజు ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీ ఒళ్ళు అమ్ముకుంటున్నావు అని అడిగితే, అయ్యా నాకు ఏ దిక్కు లేదు, అందుకే వృత్తి అనుకున్నాను అంటది. ఏమయ్యా దొంగతనం చేస్తున్నా, ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే, అయ్యా నాకేముంది, నాకు సరైన ఉద్యోగం లేదు, సరైనటువంటి ఆధారం లేదు, చివరికి నా అడిగితే ఎవరు కూడా పెట్టేవారు లేరు, అందుకే ఈ రోజు నేను ఇలాంటి పరిస్థితి, ఇలాంటి పనిని నేను ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాగా ఎంతో మంది జీవితంలో తమ బలహీనతను చూపిస్తూ ఏం చేస్తున్నారు అన్నట్లయితే,
కఠినమైనటువంటి పేదరికమైన జీవితాన్ని ఇలాగా నడిపించిందని చెప్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా వచ్చాడు? కటిక పేదోడుగా వచ్చాడు. ఎక్కడ కక్కుర్తి పడలే, ఎక్కడ మోసం చేయలే, ఎక్కడ అబద్ధమాడలే. ఆయన దేవుని కుమారుడుగా దేవునికి విధేయుడై బ్రతికాడు. కాబట్టి మన వలే శోధింపబడ్డాడు, కానీ ఆయన ఏం చేయలేదు, పాపము చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మనకి మధ్యవర్తి అయ్యాడు. ఏమయ్యాడు? మధ్యవర్తి. కాబట్టి మధ్యవర్తి అయినటువంటి ఆయన ఏమన్నాడంటే 16వ వచనం, మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనకు చేరదు. అంటే నీకే చింత ఉన్నా, నీకే బాధ ఉన్నా, నీకే కష్టం ఉన్నా ధైర్యంగా వెళ్ళి చెప్పుకోవడానికి నీకు నాకు ఒకరు ఉన్నారు, దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నీకు నాకు ఎవరి ద్వారా హక్కు ఉంది? యేసుక్రీస్తు ద్వారా. ఎందుకంటే ఆయన మధ్యవర్తి, దేవుడి కృపార్షణ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ధైర్యంగా మనం వెళ్ళి, అయ్యా నేను ఇలాంటి కష్టంలో ఉన్నాను, ఇలాంటి బాధలో ఉన్నాను, ఇలాంటి దుఃఖంలో ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని అడిగే హక్కు మనకు ఉంది. అడిగితే ఇస్తానన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. కాబట్టి నువ్వు ఏ కష్టంలో, ఏ శోధనలో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, నువ్వు వెళ్ళి దేవుడిని అడిగి తప్పించుకునే మార్గం ఆయన ఎదురు నుండి సహాయం అన్నది అనే సంగతి గుర్తుపెట్టుకో. నీకు ఎలాంటి కష్టమైనా ఉండొచ్చు, నీకు ఎలాంటి శ్రమైనా ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే కనికరపడి నీకు సహాయం చేయగలవాడు ఉన్నాడు. లోకంలో ఏమీ లేకపోతే నిన్ను చూసి నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, అరే భలే జరిగిందిరా అనుకునే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ దేవుడు మాత్రం అలాంటి వాడు కాదు. నువ్వు ఆయన నమ్ముకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థిస్తే చాలు, దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు నీవు నీ ఇంటిలోనే, నీ బాధలో ఉన్నప్పుడు నీ ఇంటిలోనే నీ గదిలోకి వెళ్ళి తలుపేసుకుని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు ఒకటి కోరుతున్నాడు నీలో నుంచి, విశ్వాసం. నమ్మమంటున్నాడు. నువ్వు నమ్మకంతో దేవుని దగ్గరికి వస్తే నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు సహాయం చేయాలనుకున్నాడు. నీకు ఎలాంటి కష్టమైనా సరే, నీకు ఎలాంటి బాధ అయినా సరే, నీకు ఎలాంటి దుఃఖమైనా సరే, అది ఎంత సమస్య అయినా సరే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే కనికరం గల తండ్రి, కనికరం గల తండ్రి. దేవుడు కఠినుడు కాదు, దేవుడు కఠినుడు కాదు. నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు కనికరము గల దేవుడు. అదే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇదిగో నేను ఆయన పనిలో ఆయన సత్యాన్ని, ఆయన చిత్తాన్ని ప్రకటించడానికి నేను సువార్త పనిలో నేను ఎన్నో విధాలుగా శ్రమపడ్డాను. అయితే అటువంటి శ్రమలో దేవుడు నన్ను కనికరించాడు అని చెప్తున్నాడు. దేవుడు నన్ను కనికరించాడు, నాకు కనికరం చూపు తండ్రి. నిజమే, పౌలు గారు ఎన్ని దెబ్బలు తిన్నాడండి, ఎన్ని దెబ్బలు తిన్నాడు. మనకెంత, మనం ఏం తిన్నాం? ఎవరైనా అంటే మాట్లాడినారేమో దేవుడిని నమ్ముకున్నందువల్ల, చర్చికి వెళ్ళడం వల్ల ఎవరైనా గవ్వుకుని నేను మాట్లాడి ఉండొచ్చేమో. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు ఎన్ని దెబ్బలు తిన్నాడు? రాళ్ళు దెబ్బలు తిన్నాడు. రాళ్ళు ఇచ్చి కొట్టారు ఆయన్ని. రాయి చిన్న దెబ్బ తగులుతుందా? కోపంతో విసిరేటువంటి రాళ్ళు, ద్వేషంతో విసిరేటువంటి రాళ్ళు అంటే ఎన్ని దెబ్బలు తగులుతాయి. కాబట్టి అలాంటి దెబ్బలు తిన్నాడు. మరి అలాంటి దెబ్బలు తిన్నటువంటి ఆయన ప్రార్థిస్తే దేవుడు ఏం చూపించాడట? కనికరము చూపాడు. లుస్త్రాలో చనిపోయాడేమో అనుకుని ఏం చేశారు ఆయన్ని? చనిపోయాడేమో అనుకుని ఏం చేశారు? కాళ్ళకు నీటి వెళ్ళిపోయాడట పట్నం చివరి వరకు, లుస్త్రాలో. మరి దేవుడు కనికరం చూపించాడు కంటే మర్నాడు వెళ్ళిపోయి సువార్త ప్రకటించేశాడు. అలా చేశాడంటే దేవుడు అంత సాయం చేసి ఉంటాడు, దేవుడు అంత సాయం చేసి ఉంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుడు వల్లరా, దేవుడు కనికరము చూపు తండ్రి, దేవుడు కనికరము చూపు తండ్రి. ఇంకేమన్నాడు? సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు.
అంటే ఆదరణ అనే మాటకు రెండు అర్థాలు. ఒకటి సహాయము, రెండు ప్రోత్సాహం. ఆదరణ అనేటువంటి మాటకు సహాయము, ప్రోత్సాహం. దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు అంటే పౌలు గారు చెప్తున్న మాటల్లో దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, నన్ను ఏం చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు. అవును, దేవుడు సహాయం చేయగలవాడు, దేవుడు ప్రోత్సహించువాడు. నీ వెనుక ఉండి నిన్ను తట్టి నిన్ను నడిపించేవాడు దేవుడు. నీకేది అవసరమో అవసరాన్ని తీర్చగలిగిన వాడు దేవుడు. నీ అక్కరను తీర్చగలిగిన వాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అందుకని దేవుడు ఏమంటున్నాడు అన్నట్లయితే, ప్రియమైన వాళ్ళారా, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ వచనంలో చెప్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళ 4వ వచనంలో దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు అని చెప్పాడు. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో నిజమే. పౌలు గారు చేసిన సేవలో పడినటువంటి శ్రమలు అంతెంత కాదండి, ఆయన పడిన బాధలు అంతెంత కాదు. ఆయన సువార్త ప్రయాణాలలో చూస్తే ఎక్కడ చూసినా ఆయన ఎక్కువ శాతం ఆయన ద్వేషింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, చనిపోనట్లుగా ఆయనను బాధించాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడట, అలాంటి పరిస్థితుల్లో ఎవరు మమ్మల్ని ఆదరించారంటున్నాడు, దేవుడు మమ్ములను ఆదరించడన్నాడు. నిజమే, ఆదరించగలిగినటువంటి దేవుడు, దేవుడు ఆదరించగలిగినటువంటి వాడు. ఏదైనా మనకు తక్కువ అవుతే మనలో పడే బాధ ఎంత ఉంటుందండి. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంత నలిగిపోతాం, ఏదైనా కొరత వస్తే ఎలా బాధపడిపోతాం, చాలా నలిగిపోతాం కదా. ఆ సమయంలో నాకు ఎవరు సహాయం చేయగలరు అనుకుంటాం కదా. ఆ పరిస్థితులు మనల్ని ఆ విధంగా వేధిస్తాయి. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నా నివారణ కోల్పోయినప్పుడు ఎంత దిగులు ఉంటుందండి. నా కుటుంబం చీకటి అయిపోయింది, నా వాళ్ళు నేను కోల్పోయాను అని చెప్పి నిజంగా ఆ సమయంలో ఆ మనిషి లేడు అని ఎంత బాధపడిపోతారు ఎవరైనా మరణిస్తే. అప్పుడు నిజంగా ఎవరైనా వచ్చి ఓదార్పుగా మాట్లాడితే, ధైర్యం చెప్తేనే కదా మనకు ధైర్యం వస్తుంది. అలాగే దేవుడు మనల్ని ఆదరించేవాడట. అంతేకాకుండా మనకి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుని మన జీవితంలో ఆశ కోల్పోయి నిట్టూర్పుతో ఇంతేనా నా బతుకు, నేను ఏమి చేయగలను అనుకుంటే అటువంటి సమయంలో మనల్ని ఆదరించే వాళ్ళు కావాలి కదా. ఎవరు మనకి వెనక ఉండి ఒకరు ఉండి మనల్ని ఎప్పుడు కూడా నెట్టేవాళ్ళు కావాలి. నేనున్నాను భయపడకు అనేటువంటి రీతిలో మనల్ని ఒక రీతిగా ఏం చేయాలన్నట్లయితే ఆదరించే వాళ్ళు కావాలి, సహాయం చేసే వాళ్ళు కావాలి, ప్రోత్సాహం చేసే వాళ్ళు కావాలి. నిజంగా అది దేవుడి సేవలోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. నిజమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది అన్నట్లయితే, నిజమైన ఆదరణ ఎక్కడ దొరుకుతుంది, దేవుని యొద్దే దొరుకుతాయి. కాబట్టి మనకి ఎన్ని చింతలు ఉన్నా సరే దేవుడు అంటున్నాడు, చింత యావత్తు నా మీద వేయి అంటున్నాడు అండి. చింత యావత్తు ఏమన్నాడు అంటే, నీ బాధ అంతా నా మీద వేయి అంటున్నాడు దేవుడు. లేకపోతే నీ భారం అంతా నా మీద వేయి అంటున్నాడు దేవుడు. నీ బాధతో నువ్వు కుమిలిపోకు, నీ సమస్యతో నువ్వు కృంగిపోకు,
నేనున్నాను అంటున్నాడు దేవుడు. నేనున్నాను అంటున్నాడు దేవుడు. అందుకే మన జీవితంలో దేవుని యొద్దకు ఎందుకు రావాలి అంటే ఆదరణ పొందడానికి రావాలి. ఆదరణ పొందడానికి రావాలి. ముందు వారం రూతు గురించి మాట్లాడుకున్నాం. నిజానికి తన జీవితంలో మనం చూసినట్లయితే ఏ పరిస్థితి తెలుసా? మాంగారు చనిపోయాడు, భర్త చనిపోయాడు, మర్ది చనిపోయాడు, మగదిక్కులేని కుటుంబం. మగదిక్కులేని కుటుంబం. నిజానికి నయోమి ఒంటరిదైపోయిన స్త్రీ. ఆమె తన కోడలతో అంది, అమ్మ నాకు ఇంకా నా పరిస్థితి, నాతో వచ్చి మీరు సుఖంగా ఉండలేరు, వెళ్ళిపోండి, మీ కుటుంబాలకు వెళ్ళిపోండి, కోడలు మీరు వెళ్ళిపోండి, మీ ఇళ్ళకు వెళ్ళిపోండి, సుఖంగా మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ హాయిగా బ్రతకండి. నాతో ఉంటే మీకు ఏమీ లేదు, తినటానికి ఇల్లు లేదు, తిండి లేదు, ఏ విధమైన పరిస్థితి లేని ఒక నిరుపేద స్త్రీని నేను, దిక్కుమాలిన స్త్రీని నేను, కాబట్టి నాతో వచ్చి మీకు సుఖం ఉండదు, వెళ్ళిపోండి అని ఏం చెప్పింది అన్నట్లయితే నయోమి, వెళ్ళిపోండమ్మా అని చెప్తే, వార్పు అయితే ముద్దు పెట్టేసుకుని మంచి బలే చెప్పావు అత్తగారు, సరే నీతో అత్త నిజమే, అదే కాబట్టి నా బతికేది నేను బతుకుతానని చెప్పేసి, నా ఇంటికి పోయి నా బ్రతికేది నేను బతుకుతానని చెప్పేసి తను వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే అలా అనవద్దత్త, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడ ఉన్నావో నేను అక్కడ, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ, నిన్ను నన్ను ఎడబాల్సింది మరణం తప్ప, నేను మాత్రం నీతోనే ఉంటాను అని చెప్పి దేశము కాని దేశానికి, నిజానికి తన దేశము కాదు, అక్కడికి వెళ్తే ఏమో ఎలా బ్రతికిస్తారో, ఇశ్రాయేలు ఎలా చూస్తారనే ఒక విధమైన భయం రావాలి తనలో. కానీ అలాగేమో అనుకోకుండా, నీ దేవుడే నా దేవుడు కాబట్టి ఆయన నన్ను చల్లగా చూస్తాడు అనుకోండి, ఆయనే నన్ను ఆదరిస్తాడు అనుకోండి. వెళ్ళిపోయింది. ఆ దేవుణ్ణి నమ్ముకుని ఆ దేవుని రెక్కల నీడకు వచ్చింది. రెక్కల నీడకు వచ్చిన తర్వాత దేవుడు మాత్రం ఆమెను ఆదరించాలని దేవుడు ఏం చేశాడంటే బోయాజును ప్రేరేపించాడు. బోయాజు ద్వారా కనికరం చూపించాడు. బోయాజు ద్వారా ఆమె జీవితంలో ఆదరణ కలిగింపజేశాడు. ఏ దిక్కు లేని స్త్రీ ఒక ధనవంతుడికి భార్య అయ్యింది. చెప్పుకోవడానికి ఏమీ లేని స్త్రీ గొప్ప ధనవంతుడికి ఏమైందంటే భార్య అయ్యింది. నిజానికి వాళ్ళ కుటుంబంలో రోజు చీకు చింతలతో ప్రతి అవసరత కోసం ఎలా బ్రతకాలరా బాబు అని ఏడుస్తూ బ్రతికే పరిస్థితి వాళ్ళకి. కానీ దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే ఆమె జీవితంలో చిరునవ్వు ఇచ్చాడు, ఎంత ఆదరించాడు. అసలు తన అవసరత తీర్చుకోవడానికి ఏ విధమైనటువంటి అక్కరత తీర్చుకోవడానికి ఏ విధమైన స్థితి లేని ఆమె జీవితంలో దేవుడు ఒక ధనవంతుని ముడిపెట్టి ఆ ధనవంతుని ద్వారా మరలా తిరిగి తన జీవితం బాగుపడేటట్లుగా చిరునవ్వు కలిగిన జీవితాన్ని ఆమె జీవితంలో చేశాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. దేవుడు ఒకవేళ మన జీవితంలో ద్వారాలు మూసివేయబడిన ఏమండి ఇరుకు మార్గంలో ఒకవేళ మన జీవితంలో పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి బ్రతకడానికి ఏ విధమైన అవకాశం లేని పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఇరుకులో నుండి విశాలతకు నడిపించేవాడు. ఇరుకులో నుండి విశాలతకు నడిపించేవాడు. ఏవేవి లాభకరములై ఉన్నావో వాటినన్నీ పెంటగా చేసుకుని క్రీస్తు శ్రమలలో పాలి భాగస్తులైనట్లుగా అపోస్తుడైనటువంటి పౌలు తను ఏం చేశాడు అన్నట్లయితే తను ఏది ఆశించకుండా ఒక అపోస్తుడుగా ఒక నమ్మకమైన తను ఎలా ఉన్నాడు అన్నట్లయితే ఒక రాయబారిగా తన జీవితాన్ని చేసుకుని క్రీస్తును ప్రకటించాలని, క్రీస్తు యొక్క సత్యాన్ని వెల్లడి చేయాలని
తన జీవితంలో అలాగ నా దేవుని కొరకు ఆత్మను సంపాదించాలని, సంఘముగా క్షమాభివృద్ధి పరచాలనేటువంటి ఉద్దేశంతో దేవుని పిలుపును గైకొని తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు ఇదిగో అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందలా విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయం మాకు విస్తరించుచున్నది. ఒక పక్కన శ్రమలు వస్తూ ఉంటుంటే ఆ వెనుక దేవుని యొక్క ఆదరణ ఉంది. అప్పుడప్పుడు నువ్వు కూడా అనుకోవచ్చు, దేవుని నమ్ముకోవడం వల్ల నాకు ఏంటి ఉపయోగం? ఎంత నమ్ముకున్నా కష్టాలే కదా, ఎంత నమ్ముకున్నా నా జీవితంలో ఈ దుఃఖమే కదా, ఈ బాధే కదా, నాకు ఈ సమస్యలే కదా, ఏం మార్పు వచ్చింది దేవుడు నమ్ముకోవడానికి అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమన్నాడు? నిన్ను విడువను ఎడబాయును, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. కష్టంలో తోడుగా ఉంటానన్నాడు, బాధలో ఆయన తోడుగా ఉంటానన్నాడు, మరణములో ఆయన తోడుగా ఉంటానన్నాడు. అవునా? ఏ పరిస్థితి ఎటు శోధనలోనే సరే దేవుడు నీకు ఏమంటే అంటున్నాడు, నీకు తోడుగా ఉంటానంటున్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, భయపడకము, పరిస్థితులు చూసి భయపడకు, నాకెందుకు ఇలా జరిగిందని భయపడకు, నాకెందుకు ఇలా జరిగిందని భయపడకు. దేవుని మీద నమ్మకం పెట్టుకో. దేవుడు నిన్ను ఆదరించేవాడు. నువ్వు ప్రతిరోజు దేవుని ఆశ్రయించు, దేవుని నమ్ముకో, నీ బాధ ఆయనకి చెప్పుకో, నీ కష్టం ఆయనకి చెప్పుకో. దేవుడు నిన్ను ఆదరించేవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కనుక ప్రియమైన వాళ్ళు, అందుకని మన జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే ఆదరించబడాలి. ఆదరణ అనేటువంటిది దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఆదరించాలని దేవుడు కోరుతున్నాడు. నిజమే, దుఃఖములో, బాధలో, నిరాశలో, నిస్పృహలో, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో వాక్యం చదివితే చాలండి, కొన్నంత ధైర్యం వచ్చేది. కొన్నంత ధైర్యం వచ్చేది వాక్యం చదివితే. నాకు భయం వేసినప్పుడు, నాకు దుఃఖం కలిగినప్పుడు, భవిష్యత్తు కోసం నాకు అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో వాక్యం చదివితే చాలు, నన్ను ఎవరో తట్టినట్టుగా, నన్ను ఎవరో ప్రోత్సహించినట్లుగా ఒక విధమైన ధైర్యం నాకు ఇవ్వబడుతుంది. ఎన్నో మార్లు నేను ధైర్యం పొందాను. నన్ను ఎన్నోసార్లు నిష్ఠూరాలు వేసి నన్ను నిర్మించిన పరిస్థితుల్లో, నేను కృంగిపోయిన పరిస్థితుల్లో, ఒక చేతగాని స్థితిలో నా జీవితం ఉన్న పరిస్థితుల్లో నేను ఎక్కువగా బైబిల్ చదివినప్పుడు నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది, నాకెంతో బలాన్ని ఇచ్చింది, నాకెంతో అండగా దేవుడు ఉన్నాడని ధైర్యం పుట్టుకొచ్చింది. కనుక ప్రియమైన వాళ్ళరా, వాక్యము చదివితే ప్రాణము తెప్పరిల్లుతుంది. వాక్యము చదివితే ప్రాణము తెప్పరిల్లుతుంది. అదే అంటున్నాడు దేవుని గ్రంథంలో. చూడండి, 19వ కీర్తన 7వ వచనం. 19వ కీర్తన 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును అన్నాడు. అది ప్రాణమును తెప్పరిల్లజేయును. కాబట్టి దేవుని వాక్యం చదివితే ఎంతో బలం, ఎంతో బలం, ఎంతో అండ, ఎంతో ఆశ్రయం, ఎంతో ధైర్యం. అందుకే నేను దేవుని వాక్యం వినాలి, అందుకే దేవుని వాక్యం ధ్యానించాలి. నీ కష్టంలో ఏముందలే, నాకు ఎందుకు వచ్చింది దేవుళ్ళే అని చెప్పేసి ఆ కష్టంలో ప్రార్థన చేయడం మానేకు. చాలా మంది కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయరండి. ఏమనంటే ప్రార్థన చేయబుద్ధి ఎట్లేదండి అంటారు. కొంతమంది ఇటువంటి సమయంలో వాక్యం చదవబుద్ధి ఎట్లేదండి అంటారు. లేదు, అప్పుడే నువ్వు బలము తెచ్చుకుని నీ
విసిగిపోతున్నా సరే, కృంగిపోతున్నా సరే, నిరాశపడిపోతున్నా సరే, నువ్వు మాత్రం ఒకటి చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి, బైబిలు చదవాలి. ఈ రెండు నీ జీవితంలో చాలా ధైర్యాన్ని ఇస్తాయి, చాలా బలాన్ని ఇస్తాయి, చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. నీకు తెలియకుండానే నీ సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. నీకు తెలియకుండానే సమస్యలన్నీ ఒకటి 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 కూడా ఏమైపోతాయంటే అవన్నీ కనుమరుగైపోతూ ఉంటాయి. నిజానికి మనం చూసుకుంటే నా బలం ఏపాటిది, నా జ్ఞానం ఏపాటిది, నాకున్న స్తోమత ఏపాటిది, అసలు నాకు వెనకాల నాకు ఏమున్నారు, నాకు ఎవరున్నారు అనిపిస్తుంది కదా. నిజంగా ఆలోచించుకుంటే ఏముంది అనిపిస్తుంది. నిజంగా మనం ఆలోచించుకుంటే నిజంగా మనం ఆ కాలంగా అనిపిస్తుంది. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని మీదే భారం వేసి మనం ప్రతిదీ నెమ్మదిగా చేసుకుంటూ పోతూ ఉంటుంటే మనకు తెలియకుండానే సమస్యలన్నీ కనుమరుగైపోతాయి. ఏదైతే నిన్ను కృంగదీసిందో, ఏదైతే నిన్ను ఏడిపించిందో, ఏదైతే నిన్ను నెలకొట్టేసిందో వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విమోచించేవాడు, నిన్ను విడిపించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, ఇరుకు నుండి విశాలతకు నడిపించగలిగినవాడు. అయితే మన జీవితంలో ఒకటి, ఎట్టి పరిస్థితులు వచ్చినా సరే దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని పరిచర్య మాత్రం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టకూడదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను ఏదో విధంగా దేవుని సన్నిధికి వెళ్తానని తీర్మానం చేసుకోవాలి. కొంతమంది కష్టాలు చూసి దేవుని సన్నిధికి రా. నా తండ్రి చనిపోయిన తర్వాత ఒక బుధవారం మేము బైబిల్ తరగతి ఆఫ్ చేశాను. ఆదివారం ఆరాధనకి వెళితే ఇప్పుడు కూడా వచ్చేసేటట్టు, ఇప్పుడు కూడా గుడి పెట్టి చర్చి పెట్టేసేటట్టు అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఎన్ని ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శోధన వచ్చినా, ఎన్ని కనుమరుగైపోయినా సార్ మనం ఏం చేయకూడదు. చర్చ్ విషయంలో, ఆరాధన విషయంలో, పరిచర్య విషయంలో ఒక్కడు కూడా గడయానికి చేయకూడదు. మన జీవితంలో తీర్మానించుకోవాల్సింది. కాబట్టి లోకం అనుకుంటుంది ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్ళకూడదట. ఎందుకంటే లోకంలో మైలు వచ్చిందని దేవుని దగ్గరికి వెళ్తే ఏమొచ్చేదట, మైలు పడిపోతాడట దేవుడు. లోకంలో ఉన్న దేవుళ్ళు మైలు పడిపోతారేమో కానీ యేసు ప్రభువుకు మైలు లేవదా. నేను నమ్ముకున్న దేవుడు మైలు పడ్డావు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. లోకంలో ఉన్న వాళ్ళు ఏమన్నా తేడా వస్తే వెళ్తే మైలు పడిపోతాడేమని భయం. కానీ ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సన్నిధికి నీ మనసు శుద్ధి చేసుకుని వస్తే దేవుడు, నీ మనసు శుద్ధి కావాలి, నీ హృదయం శుద్ధి కావాలి, శరీరానికి కాదు మైల. చాలా మంది శరీరానికి కలిగిన మైలుని చూసుకునేది మైలు అనుకుంటున్నారు, అపవిత్రం అనుకుంటున్నారు. ఇంట్లోకి వెళ్తే పూజ దేవుని దగ్గరికి వెళ్తే మైలు పడిపోతాడని అనుకుంటున్నారు. ఇదేమి దేవుని మైలు పరచదు. నువ్వు చేసే పాపాన్ని బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతావేమో కానీ, నువ్వు చేసే పాపాన్ని బట్టి, పాపిష్టి బుద్ధిని బట్టి, నీలో ఉన్న కుతంత్ర కుళ్ళి బుద్ధిని బట్టి నువ్వు ఒకవేళ నీ జీవితంలో దేవునికి దూరం అవుతావు కానీ దేవుడికి ఏమవ్వదో. ఇది మట్టి గుర్తుపెట్టుకోండి. దేవుని కానీ ఒకటి, నువ్వు మంచి మనసు చేసుకుని దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను హక్కుని చేర్చుకుని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కష్టాన్ని పంచుకుంటాడు, నీ బాధను పంచుకుంటాడు, నీ అవసరతను ఎరిగి నీకు సహాయం చేస్తాడు. నిన్ను ఒట్టిగా విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ఎలాంటి బాధతో వస్తున్నావో ఆయన సన్నిధిగా ఆయనకి తెలుసు. నీ మనసులో ఎంత బాధ ఉందో ఆయనకి తెలుసు. నువ్వు ఎంత కృంగిపోతున్నావో తెలుసు, దేవునికి తెలుసు. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహించాడు. చాలా మంది లోక విషయాల మీద విచారాలు పెట్టుకుని, చింతలు పెట్టుకుని దేవుని దగ్గర రావడం మానేస్తున్నారు. కానీ నీకు ఉండవలసిన చింత ఏంటో తెలుసా? అయ్యో ఒక రోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే
మనకి బాగా ఉండాలా. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతికితే ఏముంది మనకి? అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ముందు మన పనులు చూసుకుంటాం, తర్వాత దేవుని పని చూసుకుంటాం. ముందు మనం చూసుకుంటాం, తర్వాత మనం ఏం చేస్తాం? తర్వాత ఏం చేస్తాం? దేవుని దగ్గరికి వస్తాం. కానీ పౌలు గారి దగ్గరికి వచ్చి అడిగితే ఏమంటాడో తెలుసా? ముందు దేవుని పని చేయి. శ్రమ ఉన్నా సరే, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నా సరే ఏదో విధంగా వచ్చాయి అంటాడు పౌలు గారు. అయితే నీ ఇంట్లో ఏదన్నా సరే నువ్వు వచ్చాయి అంటాడు. నీకు ఎన్ని బాధలు ఉన్నా సరే నువ్వు వచ్చాయి దేవుని సన్నిధికి అంటాడు. పౌలు గారు అయితే ఇది చెప్తాడు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో దేవుని సహాయం ఉన్నది, దేవుని సన్నిధిలో దేవుని దీవెనలు ఉన్నాయి, దేవుని బలం ఉంది, దేవుని వెలుగు ఉంది, దేవుని వెలుగు ఉంది. అందుకని నీకు ఎన్నున్నా అవి చూసుకుని మానేయకు. కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వచ్చేయాలా? దేవుని సన్నిధికి వచ్చేయాలి. వస్తే నీ చేయి పట్టుకుని వాటన్నిటిలోంచి లేవనెత్తువాడు ఆయన. నిన్ను వెన్ను తట్టి నిన్ను ముందుకు నడిపించేవాడు దేవుడే. అందుకని ఆయన బలిష్టమైన చేతి క్రిందకి రావాలి. నేనేదైతే ఇదే అనుకుంటా. ఏదైనా ఏ పరిస్థితి అయినా సరే నేను లేవలేని స్థితి, ఒకవేళ నాకు చిన్న కొద్దిపాటి నడవగలిగే స్థితి ఉన్నా సరే ఏదో విధంగా వచ్చేయాలనుకుంటాను నేను. అందుకని మంచి ఎండలను చూడను, ఎండలరా బాబు అని భయపడటం. దేవుని పని అంటే గాలి వారానే బాధపడను. అప్పుడప్పుడు మోసేయగలుగుతాను. మీరు ఒక్కరు ఉంటారని నేను వచ్చి వాక్యం చెప్పిపోతాను. మీరు ఒక్కరు ఉంటారని నేను వాక్యం చెప్పుకొని పోతాను. ఎందుకంటే నేను మనుషులను చూడను. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉంటాడు, ఆయన పని చేస్తే ఆయన నన్ను ఆస్వాదిస్తాడు. ఆయన పని చేస్తే నాకు ఆశీర్వాదం, ఆయన పని చేస్తే నాకు జీతం ఇస్తాడు. ఆయన దగ్గర జీతం ఉంది. అందుకని నేనేం చేస్తాను అన్నట్లయితే ముందు ఎంత పరిస్థితి ఉన్నా సరే, ఎన్ని గాలివానలు అయినా సరే, నేను ఇక్కడే కాదు కొన్ని చోట్లకి వెళ్ళాను, ఈ గాలివానలు కూడా ఎలాగొచ్చేస్తారు రా అనుకున్నారు. లెక్క చేయలే. ఏంటంటే దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని పని చేస్తే దేవుని పని నేను చేస్తే దేవుడు నా పని చేస్తాడు. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను అన్నాడు ఆయన. అందుకే నేను ఒకటే తీర్మానం చేసుకుంటా, నేను ఆయన పని చేస్తే దేవుడు నా పని చేస్తాడు అనుకున్నాను. నాకు అలాగే చేసి నేను అలాగే చేశాను. దేవుడు నాకు అలాగే చేశాడు, నన్ను అలాగే ప్రతి పరిస్థితుల్లో నుండి దేవుడు నాకు సహాయం చేశాడు. అందుకనే ముందు దేవుని పని అనుకుంటాను నేను, ముందు దేవుని పని. అందుకని మన జీవితంలో ఒకటి మర్చిపోకండి, రోజు ప్రార్థన చేయండి. ఎలా పరిస్థితులు ఉన్నా ఏమన్నా సరే ఇంటికాడ దగ్గర ప్రార్థన చేసుకోండి. ఈ కష్టాన్ని బాధని దేవునికి చెప్పుకోండి. ఒకవేళ చదవగలుగుంటే బైబిల్ చదువుకోండి. ఒకవేళ చదవకపోతే చెప్పిన మాటలు మనసులో వినండి, జాగ్రత్తగా విని మనసులో పెట్టుకొని జ్ఞాపకం తెచ్చుకోండి. నేను చెప్తున్నాను, చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళు తెలియదు. ఎందుకంటే విన్నారంటే మర్చిపోరాదు. కొంతమంది పాటల పుస్తకం లేకుండా పాట అంతా పాడేస్తారు, ఇంచుమించు 10 పాటలు పాడేస్తున్నారు. ఎందుకంటే మనస్సు పెట్టి వాక్యాన్ని అలాగే వింటే మనసులో పడిపోతుంది. వాక్యం మరిపిరాదు, ఇంకా అది అలా గుర్తుండిపోతుంది. అలా వినాలి వాక్యం. అలా వింటే చదువురాని నీకు ఆ జ్ఞానం దేవుడు ఇస్తాడు. నీ ఆసక్తిని బట్టి దేవుడు నిన్నుకు ఆ జ్ఞానం ఇస్తాడు. అందుకని మనం ఏం చేయాలి? దేవుని వాక్యం శ్రద్ధగా మనం వినాలి. వింటే ఆశీర్వాదం. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకంలో ఎవరైనా సరే మనకు తెలిసిన ధనికులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా మన ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒట్టి చేతులతో ఎవరైనా బతుకుతారా? ఒక మంచి ఫ్రెండ్, ఒక ధనవంతుడు, అన్ని విధాలుగా అభివృద్ధి చెందినోడు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను ఒట్టి చేతులతో పంపుతాడా? చెప్పండి, పంపుతాడా? వచ్చినంటే ఏంట్రా ఎలాగైపోయావు అని అడుగుతాడు. ఏంటి అలా నీరసంగా ఉన్నావే, ఎందుకు నీ మనసులో అలా దిగులు పెట్టుకున్నావు, ఏమైంది ఏంటని అన్ని ఆరాధించి ఒక ధైర్యంగా కబురు చెప్పించి, దీనికే భయపడిపోతున్నావా? నేను లేనా? దీనికే భయపడిపోతున్నావా? నేను లేనా అంటాడు. నేను లేనా అని చెప్పు, ఎంత కావాలో చెప్పు, ఇవ్వనా అని అడుగుతాడు. అవసరానికి ఇది ఎంత కావాలో అడుగు, ఇస్తాను అంటాడు.
మంచి ఫ్రెండ్ అంటాడుగా, అన్ని విధాలుగా ఉన్నవాడు. అలా అని చెప్పి తనని తృప్తికి పరిచి ధైర్యపరిచి పంపిస్తాడు. మరి దేవుడు మంచోడు కదా. మరి అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తున్నాం. మనుషులను నమ్ముట కంటే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించేవాడు. అందుకని మరి మనుషులు ఎంత నమ్మకస్తులు అయితే, ఒకవేళ నమ్మకమైన వాళ్ళు అనుకుంటే, దేవుడు ఇంకెంత నమ్మకమైన వాడు. మరి వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ మనసు చూడ్డా ఆయన? నువ్వు ఎలాంటి బాధతో వచ్చావో, నువ్వు ఎలాంటి కష్టంతో వచ్చావో, ఎలాంటి రోగంతో వచ్చావో, ఎలాంటి సమస్యలతో వచ్చావో, ఏ పరిస్థితులు వచ్చావో దేవుడు ఎరగడా? నువ్వు వచ్చి ఆ బాధతోని కన్నీరు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీరు చూడ్డా? నువ్వు అడుగుతున్న దానికి దేవుడు సహాయం చేయడా? ఏదో విధముగా మార్గం తెలుస్తాడు దేవుడు. ఎందుకంటే కనికరము చూపు తండ్రి, ఆదరించువాడు దేవుడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి బాధ ఉన్నా బాధపడుకో, దేవునితో చెప్పుకో. నీకు ఎలాంటి సమస్య ఉన్నా కృంగిపోకు, దేవుని నమ్ముకో, దేవునితో చెప్పుకో. నీ సమస్యను, నీ బాధను అర్థం చేసుకుని సహాయం చేయగల దేవుడు. ఒకవేళ నీకు ఏదైనా రోగం ఉండి కృంగిపోతున్నావేమో, దేవుణ్ణి అడుగు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన చేయను అన్నవాడు కాదు. మనుషుల వలె దేవునికి పక్షపాత బుద్ధి లేదు. దేవుడు నువ్వు నమ్మకంతో వస్తే చాలు, ఆయన ప్రేమిస్తే చాలు, నీ విశ్వాసతను బట్టి దేవుడు సహాయం చేయాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఆదరించగలిగినవాడు ఆయన వాక్యం మనల్ని ఆదరించగలిగింది. అంతేకాకుండా సంఘము ద్వారా ఆదరణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. సంఘములో క్రీస్తులో ఎదిగిన వారి వలన ఏం పొందాలి? ఆదరింపబడాలి. ఎక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు? బాగున్న వాళ్ళ దగ్గర, సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాడా? ఏమండి, పెళ్ళిళ్ళకి వెళ్ళండి అన్నాడా? లేకపోతే శుభకార్యాలు జరిగిన చోటకి ముందు వెళ్ళండి అన్నాడా? ఎక్కడ వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? ప్రసంగి గ్రంథంలో ఏముంటుంది? 5వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథం ఏమంటాడు? 6వ అధ్యాయమా 7వ అధ్యాయం? 7వ అధ్యాయం 2వ వచనం, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. యాలైనగా మరణం అందరికి వచ్చిన కనుక బ్రతుకు వారు దానిని మనస్సును పెట్టుదురు. నవ్వుటి కంటే దుఃఖపడుట మేలు. యాలైనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అని చెప్పాడు. కాబట్టి అందుకని మనం ఎక్కడికి వెళ్ళాలట? ప్రలాపించేటి వాళ్ళకి అయ్యో ఆ ఇంటికే వెళ్తాం అనుకుంటుంది లోకం. కానీ దేవుడు మాత్రం ఆ ఇంటికే వెళ్ళి వాళ్ళు ఏం చేయమంటుంది? వాదార్చు, ఆదరించు అంటారు. నువ్వు వెళ్ళి వాళ్ళని ధైర్యపరచు అని చెప్తుంది. అందుకని బాధలో ఉన్న వాళ్ళకి ఏం చేయాలట? దేవుని పిల్లలు ఆదరించాలి. వాళ్ళని ఆదరించి ధైర్యం చెప్పాలి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మనం చూసినట్లయితే 16వ వచనం, ఏడ్చువారితో ఏడువుడి, ఒకరితో ఒకరు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దన్నాడు. ఏడ్చేవారితో ఏం చేయాలట? ఏడవాలట, బాధను పంచుకోవాలి. అరే మంచి భలే జరిగిందిరా అని సంతోషించకూడదట. ఇది ఇలాగే జరగాలి అనుకోకూడదట. ఏడ్చేవారితో ఏడవాలి. అయ్యో నా సోదరుడికి ఇలాంటి కష్టం వచ్చింది, ఇలాంటి బాధ వచ్చింది అని చెప్పి ఏం చేయాలట? మనం ఆదరించాలట.
ఆదరించబడుతున్నాడు దేవుడు. కష్టంలో ఎవరికైనా కష్టం వస్తే, ఎవరికైనా నష్టం వస్తే, ఎవరికైనా బాధ వస్తే అది తెలిసినప్పుడు బాధను పంచుకోమని దేవుడు చెప్తున్నాడు. బాధను పంచుకోవాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. పగోడైనా సరే వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. పగోడైనా సరే. కనుక ప్రియమైన వారులారా, సంఘం ఏం చేయాలంటే నీ సహోదరులను ఆదరించాలి, ప్రేమతో ఆదరించాలి, ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని దేవుడు ఆదరించేవాడు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం ఆదరించబడుటకే మనం దేవుని సన్నిధానానికి వస్తున్నాం. కాబట్టి ఆయన కనికరము చూపు తండ్రి, ఆదరించేటువంటి దేవుడు. ఇదిగో పౌలు చెప్తున్నాడు, ఆదరిస్తున్నాడు, మీ ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది అనేటువంటి విషయాలు ఇక్కడ ఈ పత్రికలో తను మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. నిజానికి శ్రమలు కలిగితే ఎంతో దిగులు, ఎంతో భయం, కానీ తనకు మాత్రం ధైర్యం దేవుని బట్టి. అలాగే నీ జీవితంలో నీకు ఏది సంభవించినా, ఏది జరిగినా నువ్వు దేవుని నమ్ముకొని దేవుడు అనుగ్రహించే ఆదరణ పొందాలని కోరుచున్నాను. ఎందుకంటే దేవుడట ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా దేవుడు ఏం చేస్తాడట? ఆదరించేవాడు. తల్లి కన్నా ఆదరించే వాళ్ళు ఎవరండి? తల్లి కన్నా ఆదరించే వాళ్ళు ఎవరండి? అమ్ముంటే కడుపు చూస్తుంది. మన అమ్మవాడి అవసరతంతా గుర్తిస్తుంది. వాడికి ఏదైనా వస్తే విలువెల్లాడిపోతుంది. వాడికి తగ్గేంత వరకు నిద్రపోదు. దేవుడు కూడా అంత గొప్ప ప్రేమ నీ మీద, నా మీద ఆయన చూపుచున్నాడు. తల్లి కంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ప్రేమైన వాళ్ళగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని, ఆ ప్రేమ గల తండ్రి నాతో ఉంటాడు అని, నాకున్న ప్రతి కష్టము తీరుస్తాడని గుర్తించి. ఎందుకంటే తల్లి ప్రేమ మనకు అందరికీ తెలుసు. అంతకంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఎంత పెద్దోళ్ళమైన అమ్మ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసుకుంటాం. ఎంత పెద్ద వయసు వచ్చినా సరే, మనకి పిల్లలు ఉన్నా సరే, అమ్మ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అని చెప్పేసుకుంటాం. వెళ్ళిపోయి అమ్మ మీద వాలిపోతాం. మన బాధ, మన కష్టమో ఏదో చెప్పుకోవాలి కాబట్టి చెప్పేసుకుంటాం. వెళ్ళేమంటారు, ఏదైనా సాయం చేయమ్మా. ఏంటి ముసలైపోయింది, ఏమీ లేదే అన్నది. అక్కడికి వెళ్ళి మనం అడిగితే చాలు, అమ్మ ఊరుకుంటుందా? ఏం చేయగలనే అనుకుంటూనే ఏదో విధంగా తడిని ఏదో విధంగా తను చేయవలసింది ఏదో చేస్తుంది కదా. కానీ అంతకంటే గొప్పోడు కదా దేవుడు. అంతకన్నా గొప్పోడు కదా దేవుడు. నువ్వు అడిగితే ఇస్తాడు దేవుడు. నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే, విసుగక నువ్వు ప్రార్థన చేస్తే, నీ అవసరతను బట్టి దేవుడు తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన ఆదరించే దేవుడు, తల్లిలా ఆదరించగలిగిన దేవుడు. అపోస్తలుడైన పౌలు ఇదిగో దేవుడు నన్ను ఆదరించాడని చెప్తున్నాడు. ఈరోజు నిన్ను నన్ను ఆదరించగలిగిన దేవుడు. ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తూ, వాక్యం చేత ఆదరించబడుతూ, సంఘంలో ఉన్న దేవునికి ఆదరణ పొందుతూ, మీరెప్పుడు కూడా మీ బ్రతుకాలం అంత దేవుడు అనుగ్రహించి ఆదరణ కలిగి ఉండాలని కోరుచు సరదిగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం.